వృషభ రాశి మిత్రులారా, కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికీ పాత కేసు మీ వైపు మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి నిర్ణయాలు, జడ్జిమెంట్ కూడా వస్తుంది. మధ్యవర్తిత్వం మంచిది కాదు. ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షలు రాసే వారికి శ్రమ రెట్టింపుగా ఉంటుంది. విదేశీయ విద్యకు యోగంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఐటీ, బ్యాంక్, హాస్పిటల్ రంగాల్లో చాలా స్ట్రెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాస్త మీరు యోగా, ధ్యానం లాంటిది ఎక్కువ చేయండి. ఇంకా ఆరోగ్యపరంగా గొంతు, ఈ కంఠంకి సంబంధించి, ఈ యొక్క వోకల్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. టాన్సిస్ లాంటిది చిన్న చిన్న శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంటుంది. మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి చక్కగా ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. నిద్రలేమితనం చేసుకోండి. మార్చి 10-15 మధ్యలోనే ఈ సర్జరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయం కాస్త వ్యాయామం చేయండి, నడక చేయండి. పాలు, పెరుగు కాస్త తగ్గించండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. నిమ్మరసం ఎక్కువ తాగండి. వేయించినవి కాస్త తగ్గించండి. ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అని కొంచెం తగ్గించండి. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి? శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్తాను, బాగా వినండి. దీన్ని కానీ పాటిస్తే ఈ మార్చి నెల మీకు యోగంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓం శుక్రాయ నమః అని 108 సార్లు జపించండి. అమ్మవారి ఆలయాల దర్శనం చేసుకోండి. వీలుంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. ఇంట్లో అమ్మవారికి ప్రదక్షిణం చేయండి. ఆ నిమ్మకాయ దీపం వెలిగించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా రాహుకాల సమయంలో తెల్లని పూలతో అమ్మవారికి అర్చన చేయండి. పేద బాలికలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వస్త్రం ఇవ్వండి, లేదా పుస్తకం ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి, ప్లేట్ ఇవ్వండి. పేదవాళ్ళకి చక్కగా చేయండి. నవగ్రహ ప్రదక్షిణం ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక్క 5 నిమిషాలు మనం కేటాయిస్తే ఆ దేవాలయంలో పోయి 19 ప్రదక్షిణాలు చేయడం వల్ల కనెక్టివిటీ అనేది, నాకు టైం లేదండి, భగవంతుడికి కూడా టైం లేదండి. భగవంతుడి దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త వృషభ రాశి మిత్రులారా. అదృష్ట సంఖ్య 6 మరియు 2. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు లైట్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు. అదృష్ట దిక్కు ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు. ఇంకా వృషభ రాశి వారికి మార్చ్ ఒక దివ్య మార్గదర్శనం అని చెప్పొచ్చు. మీరు గర్వాన్ని వదిలితే దేవుడు గౌరవం ఇస్తాడు మీకు. బాగుంది కదా. మీరు కోపాన్ని నియంత్రిస్తే ధనం లభిస్తుంది. ఇలా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తుని శాసిస్తుంది. నమ్మకం ఉంచండి, ధైర్యంగా ముందుకు వేయండి. శుక్ర కృప పొందండి. విజయోస్తు.